ఇది రెస్టారెంట్ పేరు శ్రీ జోధ్పూర్ మిఠాయి ఘర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్, ఈరోజు చాలా వర్క్ ఉంది. అంటే నార్మల్ నేను చేసుకునే వర్క్ ఉంది. అలాగే బయటికి కూడా వెళ్ళాలి. ఓలా స్టోర్కి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నా. బికాజ్ ఆ బైక్ క్యాన్సిల్ చేయాలన్నది నాకు. ఆర్డర్ చేసిన కదా రోడ్ స్టార్ ఎక్స్ప్రెస్. మీరు ఒకవేళ చూడకపోతే ఈ వీడియో చూడండి, దాంట్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. నేను బైక్ బుక్ చేసిన అనమాట. సో అది ఇంకా డెలివరీ అవుతలేదు. సో వెళ్ళి క్యాన్సిల్ చేసి వేరే బైక్ బుక్ చేద్దాం అనుకుంటున్నా. సో బై ద వే ఇప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అనమాట ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు ట్యూస్డే రోజు. సో టెంపుల్కి వెళ్దాము. టెంపుల్కి వెళ్ళి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఓకేనా? లెట్స్ గో. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. లిటరల్లీ పులిగోరి ప్రసాదం తినేసి వెళ్దాం. సో యాక్చువల్లీ జాతర అయిందనమాట. జాతర అవుతుంది, బ్రహ్మోత్సవం అవుతుంది. అందుకే ఇట్లుంది మొత్తం వాతావరణం. అన్నీ ఇట్లా చిన్నప్పుడు ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుండే అసలు లిటరల్లీ. గైస్, బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఈరోజు. సో లెట్ us have it now. Many hours later. గైస్, యాక్చువల్లీ ఇప్పుడు నేను వెళ్ళి తింటా. ఈరోజు కొంచెం ఎర్లీగా ఆకలేస్తుంది. టిఫిన్ చేసినప్పుడు ఎందుకో కొంచెం హెడేక్ ఉంది, ప్లస్ ఆకలి అవుతుంది. వెళ్ళి తింటా. నేను ఎప్పుడైనా తినేదే కదా, సో ఆకలి అయినప్పుడు తింటే బెటర్. గరం గరం వండింది మా మమ్మీ నా కోసం. థ్యాంక్ యూ మమ్మీ. చాలు 200 గ్రామ్సే కావాలి నాకు. చాలు, మస్తు. అండ్ కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై చేసింది, అండ్ అలాగే పులుసు. A few minutes later. గైస్, ఫైనల్లీ షూస్ వచ్చినాయి. యాక్చువల్లీ ఇది తీసుకున్న తర్వాత వచ్చిన వర్క్ కంప్లీట్ చేసుకున్న ఇప్పుడు నా వీడియో ఫిల్మింగ్ అయిపోయింది అనమాట. ఇది అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు. లెట్ us see. అంటే ఇప్పుడు నేను నన్ను చూసింది యాక్చువల్లీ, బట్ నా కాళ్ళకి కరెక్ట్ సైజ్ వచ్చినాయో లేవో చూద్దాము. ఇవి వేసుకొని బయటికి వెళ్దాం. వెళ్ళే ఉంది బయటికి, సో అక్కడ వెళ్దాం అనమాట. సో లెట్ us ఓపెన్ దిస్. అమ్మ చాలా స్ట్రాంగ్ ఉంది. పర్ఫెక్ట్. ప్యూమా, మై బ్రాండ్ న్యూ షూస్. ఈ సైజ్ నాకు సరిపోతాయి. 10 సైజు ఇవి 10. సో ఇంకోటి ఇవి ఎయిర్ ఫ్రీ అనమాట. ఇవి జాలి, ఇది ఇక్కడ ఎయిర్ పోతుంది ఇంట్లోకి. ఎయిర్ ఫ్రీ అది. అండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది. ఒరిజినల్ ప్యూమా ఇవి. ఒరిజినల్ ప్యూమా. పోమా కాదు, కొంతమంది వేసుకుంటారు అట్లా పోమా అని. ఇంకా ఇట్లా ఒరిజినల్ ఇవి. ఇది ఎయిర్ ఫ్రీ అనమాట. వీటి లోపల కనిపిస్తుంది చూడండి అట్లా. ఓకే, మంచిగా ఉన్నాయి. ఒకసారి వేసుకొని చూస్తా. గైస్ చూడండి, ఇగో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నా కాలు ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఇగో ఈడుంది నా వేలు. ఇగో ఇది నా వేలే. సో పర్ఫెక్ట్గా ఉన్నాయి. సోల్ కూడా చాలా బాగుంది. సో ఇక నేను లేట్ చేయకుండా స్టోర్కి వెళ్తాను అనమాట. ఒక చిన్న స్టోర్కి వెళ్ళాలి. అండ్ అట్లే కొంచెం వేరే పని ఉందన్నమాట. డిస్కో లైట్స్ పెట్టినాయి. డిస్కో లైట్స్ చుప్పుకు. ఓకే, వెళ్దాం ఇక. స్టార్ట్ అయ్యాం. బై ద వే, మీకు ఈ షూస్ ఒకవేళ మీరు పర్చేజ్ చేద్దామని అనుకుంటే లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెళ్ళి పర్చేజ్ చేయండి. ఓకేనా? నాకు 2500 పడ్డాయి మింత్రాలో. మీకు అమెజాన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా, ఫ్లిప్కార్ట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా. ఎందులో తక్కువ ఉంటే మీ సైజ్కి అది తీసుకోండి. ఓకేనా? యాక్చువల్లీ నేను స్టార్ట్ అయిన ఉండే మళ్ళీ వచ్చిన సన్ స్క్రీన్ పెట్టుకోలేదు. మళ్ళీ ముందే మళ్ళీ పోపు తెలుసులే యాక్చువల్లీ ఎండకు. కాకపోతే మళ్ళీ నాకు ఈవినింగ్ జిమ్ ఉంటుంది, మళ్ళీ వర్క్ ఉంది. ఇప్పుడు నాకు జస్ట్ ఎడిటింగ్ ఉంది. అది నేను ట్రావెల్ చేస్తుంటే కూడా ఎడిట్ చేయొచ్చు అనమాట. అండ్ బై ద వే, మీకు ఇది స్లింగ్ బ్యాగ్ యూజ్ చేస్తున్నాను నేను. స్లింగ్ బ్యాగ్ అనేది బాయ్స్కి చాలా హెల్ప్ అవుతుంది. లైక్ మన దగ్గర వ్యాలెట్ ఉంటుంది, ప్లస్ నార్మల్లీ ఒక పెన్, ఇయర్పాడ్స్ అవి ఇక్కడ హ్యాంగ్ కూడా చేయొచ్చు. నేను ఇయర్పాడ్స్ కానీ లోపల వేసిన. అండ్ హ్యాండ్ కఫ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో బేసికల్లీ నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఇట్లాంటి గర్ల్స్ వేసుకుంటారు, బాయ్స్ వేసుకోరు అనుకుంటుంటే. కాకపోతే ఇది స్లింగ్ బ్యాగ్, మెన్స్ స్లింగ్ బ్యాగ్. ఇది గర్ల్స్ది కాదు. గర్ల్స్కి హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, మెన్స్కి స్లింగ్ బ్యాగ్ ఉంటుంది. ఫారెన్లో చాలామంది వాడతారు, అది ఇండియాలో కూడా వాడాడు ఎక్కువ. బట్ ఒకవేళ మీరు కావాలనుకుంటే నేను అమెజాన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు వెళ్ళి పర్చేస్ చేయండి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అంటే చిన్నప్పుడు పర్సు కోసం, ఒక పవర్ బ్యాంక్ కోసం బ్యాగ్ వేసుకొని పోలేం కదా. సో ఇది తీసుకుంటే చాలా బెటర్ అనమాట. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు కావాలంటే పర్చేస్ చేయండి. వచ్చేసినాం మీ సేవాకి. ఇక్కడే వర్క్ ఉంది నాకు. Many hours later.
గాయస్ నేను ఇక్కడ బేగం బజార్ వచ్చిన అనమాట చిన్న పని మీద. అండ్ ఇక్కడ ఒక దగ్గర కచోరీ చేస్తారు, బాగుంటుంది చాలా. అక్కడ కచోరీ తిందామని వెళ్తున్నా. మీరు కూడా బేగం బజార్ వస్తే కంపల్సరీ ట్రై చేయండి. మీకు చూపిస్తాను నేను ఇప్పుడు కచోరీ ఎక్కడ ఉంటుందో. పేరు వచ్చేసి ఇది రెస్టారెంట్ పేరు శ్రీ జోధ్పూర్ మిఠాయి ఘర్. ఓకే, సో ఇదన్నమాట శ్రీ జోధ్పూరి మిఠాయి ఘర్. ఇక్కడ కచోరీ ఎంత ఫేమస్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఇట్లా లైన్ కడతారు తినడానికి. ఇవే కచోరీస్. ఇట్లా సిజర్తో కట్ చేస్తారనమాట. కట్ చేసి జ్యూస్ వేసి ఇస్తారు. అండ్ ఇక్కడ ఇట్లా చేస్తారనమాట వీళ్ళు. అందరు కచోరీలే తింటారు అందరు. సో తీసుకున్న ఒక్క కచోరీ 50 రూపీస్, బట్ వర్త్. హలో బ్రదర్, ये कचोरी बोलना पड़ रहा है सर. ये चटनी से वो पकड़ने आता है. साइड पे दाब. ఫైనల్లీ వి గాట్ కచోరీ. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను కెమెరా ఓవర్ హోల్డ్ చేయలేరు, సో నేను ఎలా ఉందో తినుకుంటా మీతో మాట్లాడలేను. బట్ ఇట్ ఈస్ వర్త్. బేగం బజార్ వస్తే కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయిపోయింది ఇక నేను స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ రోడ్ మాత్రం చాలా రష్ ఎక్కువ ఉంటుంది. చాలా జనాలు, డిస్టర్బెన్స్, నాయిస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎంతైనా బేగం బజార్ కదా. ఓకే, లెట్స్ గో హోమ్ నౌ. గాయస్ కొంచెం వర్క్ ఉంటే చేసుకున్నా. అండ్ రైట్ నౌ నేను వెళ్ళి తిందాం అనుకుంటున్నా. టైం కూడా ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. సో వెళ్ళి తిని నాకు ఇప్పటికే ఫుల్ అలసిపోయాను. అక్కడిక్కడ చాలా తిరుగుడు అయింది ఈరోజు. నేను మొత్తం చూపించలేదు, బట్ చాలా తిరిగిన. సో చాలా టైర్డ్గా ఉంది. అందుకే జిమ్కి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే తిరిగి నా ఎనర్జీ అంతా పోయింది. సో అక్కడ పోయి వెయిట్స్ ఏం లిఫ్ట్ చేస్తా అని చెప్పి వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళి తిందాం ఫస్ట్. లెట్ us రికవర్ సమ్ ఎనర్జీ. సో గైస్ ఈరోజు ఫుడ్ వచ్చేసి చికెన్ ఇంకా రైస్. సో లెట్ us హ్యావ్ దిస్ ఫుడ్. అండ్ రైట్ నౌ కొంచెం బయట వాకింగ్ చేద్దాం అనుకుంటున్నా. అది చేసిన తర్వాత రేపు వీడియోకి నేను ఎడిట్ చేసి పడుకోవాలి. ఎడిటింగ్ అయితే చేయాలి, తప్పదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా డైలీ వస్తున్నాయి వ్లాగ్స్. ఇక్కడ గుడి దగ్గర జాతరలా ఉంటుంది కదా, వెళ్దామని అనుకుంటున్నా. ఆల్రెడీ 10 అవుతుంది. బట్ ఏదో వాకింగ్ చేసుకుంటూ తిరుగుతా అక్కడిక్కడ అంతే. ఇట్ ఈస్ లిటరలీ ఫన్. చిన్న ఉన్నప్పుడు మా అక్క వాళ్ళు వస్తుంది, మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు మంచిగా జాతరకు వచ్చి మంచిగా ఆడుకుంటుండే, అది ఇది చేస్తుండే. బట్ ఇప్పుడు మాత్రం గ్యాస్ రింగులు వేసే ఉంది ఇక్కడ. 20 రూపీస్కి 4 రింగ్స్ అంట. 4 రింగ్స్ ఇవి వేద్దామని ఆలోచిస్తున్నా. సో ఈ వ్లాగ్ నేను ఇక్కడికి ఏం చేస్తున్నా. బాయ్, రేపు మళ్ళీ కలుద్దాం. నిజం నీ ఇష్యూస్ బాగున్నాయా? నాయ బాగున్నాయా? నీ అమ్మ నువ్వు రెడ్ టేప్ షూస్ తీసుకున్నావే నువ్వు, మంచి షూస్ ఇంకా అవి.